పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఈ ప్రమాదంలో 7 కుటుంబ సభ్యులు చెందారు. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు, 2 మహిళలు కూడా ఉన్నారు. మరో మహిళకి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. వారందరికీ కూడా ఆసుపత్రి తరలించారు. ప్రమాదం జరిగినటువంటి ఇంట్లో బాణాసంచా తయారీ కూడా జరుగుతోంది. ఇంట్లో మొత్తం 11 మంది ఉన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. మిగిలినటువంటి 4 ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. దక్షిణ 24 పగరణాల్లో జిల్లాలో ఈ పదార్ ప్రతిమలో ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లో ఈ విషయాన్ని చోటు చేసుకుంది. ఒకసారి విజువల్ చూడండి. పూర్తిగా గ్యాస్ సిలిండర్ పేలడం ఒకవైపు అయితే ఆ ఇంట్లోనే బాణాసంచా తయారీ కూడా ఉందట. అయితే ఆ ఇంట్లో 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో ఇప్పటికే ఈ దుర్ఘటనలో సుమారుగా 6 మృత్యుని తెలుస్తోంది. 6 కూడా ఒకే ఇంట్లో వాళ్ళు కావడం, దాంట్లో 4 చిన్నారులు ఉండడం, 2 మహిళలు ఉండడం, మరో మహిళకి చాలా తీవ్రంగా గాయాలవ్వడం జరిగింది. వారు కూడా ప్రస్తుతం ఆసుపత్రి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. మరొక 4 కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 11 మందిలో ఇప్పటికే 7 మృతి చెందగా మరో 4 ఆ ఇంట్లో ఉన్నారా, ఏం జరిగి ఉంటుందనే విషయం పైన రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒకసారి ఆ ఇంట్లో ఆ ప్రమాదం తర్వాత సహాయక చర్యల నేపథ్యంలో ఆ దృశ్యాలను చూడండి. ঝুবে কম করতে পারবে আরে ওই সামন্তে ঢুকতে পারবে। আরে মা ভিডিও করো, ভিডিও 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 করো, দেখাচ্ছি তোমার। হ্যালো, দেখো 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 পাচ্ছ সব ভিতরে জলটা ভিতরে ঢোকানো, জলটা জানলা দিয়ে ভিতরে ঢোকাও, ভিতরে ঢোকাও, ভিতরে ঢোকাও, বালতি বালতি పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పతార్ ప్రతిమలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. అదే ఇంట్లో అనధికారికంగా అక్కడ బాణాసంచా తయారీ కూడా చేస్తున్నారట. ఆ ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఇప్పటికే 7 మరణించారు. ఇంకా మిగిలిన 4 కోసం ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రజెంట్ ఇంకా అక్కడ సహాయ చర్యలు పాల్పడుతున్నారు. సో అక్కడికి కొన్ని 10ల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఈ దాటికి మరి పక్కన ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్కి ఆ యొక్క మంటలు వ్యాపించి అది కూడా ప్రమాదం దాటికి గురి కాకుండా ఉండాలనే ఒక విధంగా సహాయక చర్యలు కొనసాగిస్తాను. చూడండి, దూరం నుంచి తీసిన ఫుటేజ్ ఇది. రాత్రి సమయంలో బహుశా జరిగింది. చాలా దూరం నుంచి తీసిన దృశ్యాలు చూస్తుంటే ఆ ఇల్లు పూర్తిగా కాలిపోతుంది. పూర్తిగా మంటలో చిక్కుకొని ఉంది. చాలా దట్టమైన పొగలు కమ్ముకు ఉన్నాయి. మరోవైపు బాంబులు కూడా, అంటే బాణాసంచ తయారీ కేంద్రంగా ఉంది కాబట్టి అక్కడ బాణాసంచ తయారీ కోసం ఉపయోగించేటువంటి ఆ మందు సామాగ్రి కూడా పూర్తిగా పేలిపోతోంది. బాణాసంచ పేలుతోంది. సో అక్కడ సహాయక చర్యల నిమిత్తం చాలా మంది అక్కడ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక 4 చిన్నారులు ఉన్నారు. 4 చిన్నారులు కూడా స్పాట్లోనే ఈ మంటల దాటికి దుర్మరణ పాలయ్యారు. ఆ అగ్నికి ఆహుతైపోయారు. మరొక 2 కూడా మహిళలు ఉన్నారు. వారు కూడా ఈ మంటలు చిక్కుని మరణించారు. మరొక మహిళకి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. బయట నుంచి చాలా మంది కూడా అక్కడ మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో బకెట్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు వాటిపై చల్లుతూ ఉన్నారు. ఇంటి పైకప్పు కూడా కూలిపోయింది. ఇంటి గోడ ప్రహారీ కూలిపోయింది. ఇదంతా కూడా పశ్చిమ బెంగాల్ జిల్లా దక్షిణ 24 పరగణాల జిల్లా ఘటనలో చోటు చేసుకుంది. సో ఇప్పుడే మనం చూసాం, ఉదయాన్నే రాత్రి తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్లో ఈ దారుణం చోటు చేసుకుంటే ఈ రోజు తెల్లవారుజామున గుజరాత్ బనస్కందలో కూడా ఇదే రకంగా బాణాసంచ తయారీ కేంద్రంలో కూడా ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ 17 మంది మరణించారు. ఇక్కడ 7 మరణించారు. వరుస ఘటనలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి కాలం కాబట్టి చాలా ఈజీగా మంటలు చెలరేగే అవకాశం కూడా ఉంటుంది. వేసవి కాలం కాబట్టి చాలా ఈజీగా అవసరమైతే కొన్ని బయట మత్తు అంటే ముఖ్యంగా బాటిల్స్ కానివ్వండి, వేడి పదార్థాలు కానివ్వండి, గ్లాసులు కానివ్వండి, మత్తు పదార్థాలు కానివ్వండి, ఆ ఎండ తాటి కూడా కొంత రప్చర్ అయి మంటలు చెలరేగే అవకాశం కూడా ఉంది. సో వేసవి కాలం డెఫినెట్గా వ్యవసాయదారులు కానివ్వండి, ముఖ్యంగా ఇటువంటి గుడిసెలలో చిన్న అరకొర గ్రామాల్లో స్లమ్స్లో ఉండే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న అగ్గి పూర్తిగా అందరినీ కూడా ప్రాణాలు గాల్లో కలిపేయచ్చు. చిన్న అగ్ని అందరూ కూడా అగ్నికి ఆహుతైపోవచ్చు. అటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. వేసవి కాలం, పైపెచ్చు మందు సామాగ్రి ఉంది. అటువంటి నేపథ్యంలోనే వెస్ట్ బెంగాల్లో, గుజరాత్లో చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది.
వెస్ట్ బెంగాల్లో ఈ ఘటనలో సుమారుగా 7 మరణించారు. ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. చూడండి ఆ మంటలు ఎలా చెలరేగిపోతున్నాయనేది, మంటలు అగ్ని కిరలు ఎలా గిసిపడుతున్నాయి చూడండి. పూర్తిగా ఇల్లు అగ్నికి ఆహుతైపోయింది. దాంట్లో ఉన్నటువంటి 4 చిన్నారులు, 1 మహిళ, 2 మహిళలు చాలా తీవ్రంగా అగ్నికి ఆహుతైపోయారు. మంటలు చిక్కుని మరణించారు. మనం చూస్తున్నాం దట్టమైన పొగల ప్రాంతాన్ని మొత్తాన్ని కమ్ముకున్నాయి. కొన్ని పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకొని ఆ అగ్నిని ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అనధికారికంగా అక్కడ ఒక బాణాసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో అటు గుజరాత్లో ఒక ప్రమాదం, ఇటు వెస్ట్ బెంగాల్లో ఒక ప్రమాదం చాలా తీవ్ర ఆందోళన గురి చేస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలోనే దయచేసి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్న వాటి తరఫున వేసవి కాలంలో దయచేసి అగ్గికి దూరంగా ఉండండి. చిన్నగా ఏదైతే పేలుడు పదార్థాలు కానివ్వండి, లేకపోతే బయట ఏదైనా గ్లాస్ ఐటమ్స్ లాంటివి పెట్టినా కూడా రప్చర్ అయిపోయి కొన్నిసార్లు ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 50 ফুট জুড়তে পারলে మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని, ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం. వారాహి సిల్క్ సెకండ్ బ్రాంచ్ మన కుకట్పల్లి రోడ్ నంబర్ 1 లో April 4th 10:30 AM మార్నింగ్ కి మన లెజెండరీ యాక్టర్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు నేను కలిసి వస్తున్నాము.